హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి చేపల కూర చేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చి చేపలు మామిడికాయ కాంబినేషన్లో ఫస్ట్ టైం అనమాట చేయటం. మామిడికాయ వేసి ఫస్ట్ టైం చేయటం, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎట్లాగో మామిడికాయల సీజన్ కాబట్టి ఇంట్లో మామిడికాయ ఉండే, మొన్న గోకరకాయ మామిడికాయ ఉండే కదా, మొత్తం వేయలేదు, కొంచెం వేసాను. సగం కూడా వేయలేదన్నమాట, కొంచెం వేసా, ఇంకా సగం ఉంది కాయ. అట్లనే ఆ కాయ వేసి ఇప్పుడు మామిడికాయ వేసి చేస్తున్నా ఫ్రెండ్స్. ఎండి చేపల్లో వేసి వండా కానీ ఎండి చేపల్లో కూడా బాగుంటుంది మామిడికాయ. ఎండి చేప, మామిడికాయ, మునక్కాయ, ఇవి మూడు, టమాటా, ఇవి మూడు కలిపి వండితే బాగుండేది. అట్లా కూడా బాగుండిద్ది అనమాట. ఫస్ట్ టైం అయితే చేపల్లో వేసి వండుతున్నా. ఎన్నో కాదు ఫ్రెండ్స్, కిలోన్నర అనమాట చేప. ఒక చేప కిలోన్నర ఉంది. దాన్ని కట్ చేసి కడుపు అవి తీసేసరికి 1 కిలో అయ్యి ఉంటుందేమో నాకు తెలిసి. కొంచెమే, ఇది శుక్రవారం నైట్ చేసిందనమాట. అదే ఆ రోజు చిక్కుడుకాయ మామిడికాయ ఉండే రోజు ఈ మామిడికాయ గురించి మాట్లాడుకుంటుంటే, అవును మామిడికాయ చేపల్లో వేసి వండితే బాగుంటుంది అది ఇది అనుకొని ఆలోచించుకొని ఒకసారి ట్రై చేయాలన్నట్టు తీసుకొచ్చామన్నమాట. నేను చేపల కూర ఇంతకు ముందులాగా మొత్తం కలిపేసి అయితే పెట్టటలే ఫ్రెండ్స్. నేను అలా కలిపి పెట్టానంటే అవి టమాటాలుగానే ఉంటుంది, గ్రేవీ లాగా అనిపించట్లేదు అనమాట. అందుకోసమని ఈ మధ్య తాలింపు వేయటం నేర్చుకున్నా కదా, తాలింపుతోటే బాగుంటుంది కూర. అంటే టమాటా తొక్కలు ఇవి ఎక్కడ కనిపించకుండా మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. ఈ చేపల కూరలో అదేమంటారు, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎండలు ఫ్రెండ్స్, ఎండలు అయితే ఎట్లున్నాయి అంటే అట్లున్నాయి. అవతల కిటికీ తీద్దాం అనుకున్నా కానీ దోమలు, దోమలు ఈ రెండిటితో చచ్చిపోతున్నాం అనుకో మేమైతే. డోర్ తీస్తేమో దోమలు వస్తాయి, డోర్ వేస్తేమో ఉబ్బరిస్తుంది, చెమట పోస్తుంది. చూడండి, టమాటాలు, ఉల్లిగడ్డ వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నా. అమ్మో లావు అయిపోతున్నాయి. చీరలో చూసుకుంటే లావుగానే వస్తున్నా ఫ్రెండ్స్, లావు అయిపోతున్నా. డైటింగ్ ఇదంతా ఎక్కడ పోతుందో ఏం అర్థమే కావట్లా. నా ఒళ్ళు నా అదుపులో పెట్టుకునేదాన్ని, అంటే బ్యాలెన్స్ చేస్తా వస్తా అన్నమాట. కానీ ఈసారి ఎందుకో చేయలేకపోతున్నా ఫ్రెండ్స్, బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. తింటున్నా మంచిగా. మెయిన్ ఏంటంటే నాకు నిద్రే అనమాట. ఇన్ని రోజులు నిద్ర లేదని కొంచెం బాధపడతా ఉండేదాన్ని. ఇప్పుడు నిద్ర వస్తుంది, తిని పడుకుంటున్నాను అనమాట. నేను ఇంకా ఎందుకులే నిద్రపోయేది, ఇట్లా అనుకోట్లా, వస్తేనే మంచిది. నిద్రలు పోకుండా నైట్ అంతా ఊరకుండే కంటే ఇట్లా నిద్ర వస్తే మంచిదిలే, నిద్రపోవటం అని నిద్రపోతున్నా. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇక్కడ చింతపండు పులుసు అయితే, అంటే నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నా కాబట్టి పులుసు మనం చూసుకొని వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఈ పులుపు ఎక్కువ అయిపోయింది అనుకో, ఆ పులుపు వేసేసరికి మరీ పుల్లగా అయిపోద్ది అనమాట. చూసుకొని వేసుకోవాలి. అప్పటికి నేను సగం ఉడికిన తర్వాత జెస్సీకి వాళ్ళ డాడీకి చూపిస్తే, పుల్లగా ఉందా, ఏం వేస్తావు జెస్సీ, మామిడికాయ వద్దంటే వద్దంది. మామిడికాయ వేయగాక మమ్మీ, నువ్వు చెడగొట్టగాక మమ్మీ, పిచ్చి పిచ్చి అన్నీ చేస్తా, వాళ్ళకి తెలియదు కదా అని అంది. కానీ నేను మామిడికాయ వేసా, పులుపు తక్కువ వేసి మామిడికాయ వేసా. కార్తీక్ తినేవాడు కాదు, కార్తీక్ కూడా తిన్నాడు, అంత బాగుందనమాట కూర. బాగుందా బాగాలేదురా, తల ఊపుతున్నాడు ఫ్రెండ్స్, బాగుందా బాగాలేదా అని. అంటే బాగుందనమాట కూర. ఫస్ట్ టైం చేసినా కూడా మామిడికాయ వేసి మంచిగా కుదిరింది.
జెస్సీ కూడా బాగా తిన్నది దూడాల. వద్దు 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 అంది. మామిడికాయ ఏగాకు మామిడికాయ ఏగాకు అంది. కానీ ఇక్కడ చూడండి కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేస్తానమాట. ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాతే వాళ్ళకు చూపించా. కానీ పుల్లగా ఉంది వేయగాక అన్నారు. ధనియాల పౌడర్ను జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకున్నా కొంచెమేనమాట. మెంతులు మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు అయిపోద్ది కూర. ఇంతకుముందు చేసినప్పుడు కూడా కొంచెం లైట్గా చేదు వచ్చింది. ఆ భయంతో కొంచెం వేసాను మెంతులు. చూడండి ఇగో మామిడికాయలు మంచి కట్ చేసుకొని వేసుకుంటున్నా. పైది ఆ తొక్కంతా తీసేసా. మొన్న చిక్కుడుకాయ కూరలో ఒక తొక్క వేస్తే ఆ తొక్క ఎందుకో అదొక విధంగా అనిపించింది. అదేమో ఉడికిపోయి మెత్తగా ఉంది, తొక్క ఏమో తొక్కలాగా కానొస్తుంది అనమాట. అందుకే ఇట్లా చేసేస్తే మొత్తం ఆ మామిడికాయ ముక్క మొత్తం నోట్లో పెట్టేసుకొని తినొచ్చు అని. చేపల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా కొత్తిమీర తురుము అయితే వేసుకుంటున్నా. నాకున్న రోగమే ఇది, ముందు కట్ చేసి పెట్టుకుంది దాంట్లో అప్పుడప్పుడు వేసేయటమే. ఇంతే ఫ్రెండ్స్, చేపల కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి మామిడికాయతో మీరు కూడా. బాయ్.